వ్యవసాయంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రులు. ఎన్ని సమస్యలు ఎదురైనా రైతులు, నేతన్నలు, కార్మికులు, ఉద్యోగులను కాపాడుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సబ్సిడీపై ఇసుకను అందజేస్తామన్నారు మంత్రులు. రైతులకు అవసరమైన యూరియా వచ్చిందన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. కొందరు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రులు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రిజర్వాయర్లను నింపి రైతులను కాపాడుకోవాలని ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు. నేతన్నలకు రావాల్సిన బిల్లింగ్స్ పై కేబినెట్ లో చర్చించి అమలయ్యే విధంగా చూస్తామన్నారు తుమ్మల. కార్మికులకు రావాల్సిన 33 కోట్ల బకాయిలు త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నేతన్న పొదుపు కింద 11,698 మంది కార్మికులకు 68 కోట్ల 14 లక్షల నిధులను పంపిణీ చేశారు మంత్రి. మరణించిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల చొప్పున బీమా అందజేశారు తుమ్మల నాగేశ్వరరావు. నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టిన తాగునీటి పనులు డిసెంబర్లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్డీఎఫ్ ద్వారా చేపట్టిన మొత్తం 109 కోట్ల రూపాయల పనులు 3 నెలల్లో కంప్లీట్ కావాలన్నారు. ఒకవేళ నిధులు సరిపోనట్లయితే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రాత్రి పగలు పనులు నిర్వహించి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఇకపై ప్రతి మంగళవారం తాను సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. చందనపల్లి బయోమైనింగ్ డంపింగ్ యార్డును త్వరితగతిన శుభ్రం చేయించాలని ఆదేశించారు. గృహాల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు మంత్రి. నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుద్ధ్యంపై మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను సబ్సిడీతో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇల్లు ప్రతి కుటుంబానికి ఒక ఎమోషనల్ బాండ్ అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ తో పాటు ఆందోల్ జోగిపేట మున్సిపల్ వాటర్ ట్యాంకర్, 3 చెత్త వాహనాలను ప్రారంభించారు మంత్రి దామోదర రాజనరసింహ. దేశంలో మొదటిసారి, మన రాష్ట్రంలో మొదటిసారి లబ్ధిదారునికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, శాండ్ మాఫియా చేతులు తిక్కకూడదు, ఆ లబ్ధిదారుని కాపాడుకోవాలి. మార్కెట్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ కొనుగోలు జరగకూడదు. స్వతహాగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి. యూరియాను కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జూపల్లి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై ఐడీఓసీలో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. చర్చ కారణంగా ఏదో దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు, అంటే అడ్వాన్స్ తీసుకుపోవడం, ఎక్కువ తీసుకుపోవడం, రకరకాల జరుగుతూ ఉంది. సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు, కేంద్రం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీర్పు ఏర్పాటు చేస్తారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయిల్ఫెడ్ అధికారులను పరామర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. గజ్వేల్ మండలం కొడకండ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ఫెడ్ అధికారులు గాయపడ్డారు. విషయం తెలియగానే అధికారులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు మంత్రి తుమ్మల. ప్రతిపక్షాల ఉచ్చులో రైతులు పడొద్దని కోరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆపరేషన్ సింధూర్ యుద్ధంతో యూరియా సరఫరాలో కొంత డిలే అయిందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తామని చెప్పారు. 2000 మెట్రిక్ టన్నుల షార్టేజ్ త్వరలోనే రాష్ట్రానికి వస్తుందని చెప్పారు.